Hello everyone, this is Divya Reddy. I'm practicing as an advocate at Hyderabad. Today I am here to explain you about Telangana mains exams batch from the Myla point. So, recently we have completed Telangana prelims exam and 2 days back manaki response sheet kuda release ayindi. Okay. So, what next? Definitely prelims అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది, రైట్? సో మరి మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి మైలా పాయింట్ నుంచి మేము న్యూ బ్యాచ్ని అనౌన్స్ అనేది చేస్తున్నాం. సో మరి మెయిన్స్ ఎగ్జామ్స్ బ్యాచ్లో మైలా పాయింట్ అనేది ఏ విధంగా మీకు హెల్ప్ చేస్తుంది అండ్ అసలు ఎందుకు మైలా పాయింట్ని మనం చూస్ చేసుకోవాలి? ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఐ నో దట్ సో దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ ఆర్ రన్నింగ్ యువర్ మైండ్. డెఫినెట్లీ ఐ విల్ క్లియర్ ఇట్ ఎవ్రీథింగ్. సి, మీకు నెక్స్ట్ అనిపిస్తుంది, ఓకే ఫైన్, మనము ప్రిలిమ్స్ ఎగ్జామ్ని కంప్లీట్ చేసాము. ఓకే ఫైన్, మనం ప్రిలిమ్స్ కంప్లీట్ చేసాము, నెక్స్ట్ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీకు డౌట్ రావచ్చు, కట్ ఆఫ్. ఓకే, సో కట్ ఆఫ్ ఏంటి, నేను ఎలిజిబుల్ అవుతానా అవ్వనా అనేది మనకి ఇప్పుడు మేజర్గా ఉండే క్వశ్చన్, రైట్? సో గైస్, నేను ఒకటి ఇక్కడ క్లియర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఏ ఒక ఇండివిజువల్ పర్సన్ కట్ ఆఫ్ ఎంత అని చెప్పడానికి లేదు. ఎందుకు అనంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది కాంపిటీషన్. మీరు చూసినట్లయితే డిఫరెంట్ క్యాస్ట్ నుంచి మనకి లైక్ బీసీడీ, సిబి, ఓపెన్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ అలా అంటూ మనకి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, రైట్? సో అక్కడ ఉండే కాంపిటీషన్ని బట్టి కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ మీకు ఎంత కట్ ఆఫ్తోనే మనకి అవుతుంది అని చెప్పి మనం చెప్పడానికి లేదు. ఓకే, ఒకవేళ మనం ఏదైనా కానీ ప్రిజంప్షన్స్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, ఇన్ని ఎగ్జామ్స్లో ఇన్ని మార్క్స్ వస్తే ఐ మే క్వాలిఫై ప్రిలిమ్స్ అని చెప్పి మనం ప్రిజంప్షన్స్ చేసుకోవచ్చు తప్ప, సో ఇది 100% మనం అలా చెప్పలేము. బట్ మరి ఎలా చూడాలి అంటే నెక్స్ట్ నేను మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా అవ్వకూడదు? అండ్ కమ్మింగ్ టు ది ప్రిలిమ్స్ ఆన్సర్ షీట్, రెస్పాన్స్ షీట్ ఏదైతే రిలీజ్ అయింది, సో అది పేపర్ చూసినట్లయితే చాలా వరకు స్టూడెంట్స్ చెప్తున్నారు కొంచెం టఫ్ ఉంది అని చెప్పి. బట్ కమ్మింగ్ టు మై పాయింట్, టఫ్ కాదండి, ఇన్డెప్త్గా క్వశ్చన్స్ అడిగారు. మీరు చూసినట్లయితే ఇది అవుట్ ఆఫ్ సిలబస్లో నుంచి మనకి క్వశ్చన్ రాలేదు, సిలబస్లో నుండే క్వశ్చన్స్ వచ్చాయి, బట్ అది కొంచెం ఇన్డెప్త్గా వచ్చాయి. సో దట్ మనం ఎప్పుడైనా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రీవియస్లీ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ మాత్రమే ప్రిపేర్ అయ్యి నేను ఎగ్జామ్ రాస్తాను అంటే అది కష్టం. ఎందుకంటే మనం ఏపీ తెలంగాణ చూసినట్లయితే పేపర్ చేంజెస్ అనేది చాలా చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా సెక్షన్ నుంచి క్వశ్చన్ అడగట్లేదు, లేదా సెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ రాకుండా కొంచెం ఇన్డెప్త్గా అడుగుతున్నారు. సో మీరు ఎప్పుడైతే సెక్షన్ని ఇన్డెప్త్గా అర్థం చేసుకుంటారో అప్పుడే ఇలాంటి పేపర్ని కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఓకే, అండ్ కమింగ్ టు ద మార్క్స్ రేషియో, సో దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ సెయింగ్ దట్ బిట్వీన్ 65 to 75 మార్క్స్. ఓకే, బట్ కొందరు చెప్తున్నారు 80 to 90 మార్క్స్ కూడా ఉన్నారు, బట్ దెర్ ఆర్ వెరీ లెస్ పీపుల్ 90+ ఉన్నారు. సో కట్ ఆఫ్ చూసినట్లయితే మరి ప్రీవియస్లీ చూసినట్టుగా 92, 93, 91, 90 ఇలా కట్ ఆఫ్ అయితే ఉండదు. సో మైట్ బీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంచెం తక్కువ కట్ ఆఫ్ తోటే తీసుకుంటారు అని, అండ్ ఎక్కువ మెంబర్స్ని మెయిన్స్కి అలో చేస్తారు అని మనం లైక్ మేము ప్రిజమ్ చేస్తున్నాము. ఓకే, సో మీరు కూడా అదే బేసిస్లో లైక్ మీరు అందరూ 69+ ఉన్నారు, 70+ ఉన్నారంటే వై యు ఆర్ లూజింగ్ యువర్ డౌట్ హియర్? మేబీ క్వాలిఫై అవ్వచ్చేమో కదా. సో మనం అలా అనుకోవడానికి లేదు. కాబట్టి గైస్, మీరు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కోసం ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ ఈ ప్రిపరేషన్ ఏదైనా మనం విత్ ఇన్ ది సిలబస్లోనే ప్రిపేర్ అవుతున్నాము. ప్రిలిమ్స్కి సపరేట్గా సిలబస్, మెయిన్స్కి సపరేట్గా సిలబస్ లేదు ఇక్కడ. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అంతకి ఒకటే సిలబస్ ఉంది. సో దాన్ని ప్రిపేర్ అవ్వడం వలన మీరేమీ లాస్ అవ్వరు. సో దట్ యు స్టార్ట్ ప్రిపేర్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, దట్ ఈస్ మై ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైలా పాయింట్ మెయిన్స్ ఎగ్జామ్స్ రిలేటెడ్లో కొంచెం ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని తీసుకురావడం జరిగింది. సో మరి అది ఏంటి, అండ్ మైలా పాయింట్లో మీరు ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్స్ బ్యాచ్లో కానీ జాయిన్ అవుతే మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సి గైస్, ఫస్ట్ వచ్చేసి ఆన్సర్స్ అనాలిసిస్. మనం చూసినట్లయితే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అక్కడ అడుగుతారు, అండ్ ఆ మార్క్స్ కూడా డిఫరెంట్గా క్యారీ చేస్తుంది. ఐ రైట్? సో 10 మార్క్స్ క్వశ్చన్లో దెర్ ఆర్ సబ్ క్వశ్చన్స్ ఆల్సో ఉంది. ఓకే, ఆ సబ్ క్వశ్చన్స్లో ఒకవేళ 2.5 ఈచ్ మార్క్స్ని క్యారీ చేస్తూ ఈచ్ 4 సబ్ క్వశ్చన్స్ని ఒక క్వశ్చన్లో 10 మార్క్స్ లాగా ఇస్తున్నారు. ఓకే,
అప్పుడు మనకి చాలా బాగా వచ్చు. లైక్ అది 10 మార్క్స్‌కి ఇవ్వాల్సిన క్వెషన్‌ని 2½ మార్క్స్‌కి ఇచ్చారనుకోండి. మనం 10 మార్క్స్ అంతా లెంతీగా ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు అలా రాసారు అనుకోండి, ఇక్కడ మీరు ఏం మిస్ అవుతారు? మీ టైంని లాస్ అవుతారు. సో, ఎప్పుడు ఏ క్వెషన్ ఎన్ని మార్క్స్‌కి అడిగిందో అన్ని మార్క్స్‌కి మాత్రమే మనం అక్కడ ఆన్సర్ ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది అనేది మనకి ప్రాక్టీస్‌లో తెలుస్తుంది. సో, మీరు ఎలా ఆన్సర్స్‌ని రాస్తున్నారు, ఏ క్వెషన్ ఎంత లెవెల్‌లో మీరు తీసుకెళ్తున్నారు అనేది మీరు కంటిన్యూషన్స్ ఎగ్జామ్స్ రాయడం వలన మీకు అందులో క్లారిటీ అనేది వస్తుంది. సో, ఆ పార్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ టైమ్ మేనేజ్మెంట్. ఓకే. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు ది ఎవ్రీ ఆస్పిరెంట్. ఎందుకంటే నాకు పేపర్‌లో ఇచ్చిన 10 క్వెషన్స్ 100% వచ్చు. నాకు చాలా బాగా నేను ప్రిపేర్ అయ్యాను. బట్ మీరు హార్డ్‌లీ ఒక 5 ఆర్ 6 క్వెషన్స్ కోసమే మీరు టైం మొత్తం తీసేసుకున్నారు అనుకోండి. మిగతా 4 ఆన్సర్స్‌ని అటెంప్ట్ చేసే టైం మీకు 3 అవర్స్‌లో లేదు. ఓకే. సో, ఇక్కడ మనకి పర్ఫెక్ట్‌గా ఆన్సర్స్‌కొచ్చిన వాళ్ళకి ఒక టైం, కొంచెం రాకపోతే ఒక టైం లేదు. దెర్ ఆర్ ద 3 అవర్స్ టైమ్. సో, యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ ఎగ్జామ్ వితిన్ ది 3 అవర్స్ ది టైమ్, రైట్? సో, ఒకవేళ అందులో మీరు ఏ టైం ఎంత తీసుకుంటున్నారు అంటే 2½ క్వెషన్స్‌కి ఎంత టైం తీసుకుంటున్నాం, అండ్ 5 మార్క్స్‌కి ఎంత టైం తీసుకుంటున్నాం, అండ్ 10 మార్క్స్‌కి ఎంత టైం తీసుకుంటున్నాం అనేది ఒక మనము టైం అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనము ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ టైం మేనేజ్మెంట్ అనేది మీకు ఎగ్జామ్స్‌ని రాయడం వలన మీకు ఆ టైం మేనేజ్మెంట్ మీకు అర్థమవుతుంది. దీనికోసం మీరు వెళ్ళి మెయిన్స్‌లోనే ఎగ్జామ్స్ రాసి మీ టైం మేనేజ్మెంట్‌ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, వీఆర్ గివింగ్ ద మెనీ ఎగ్జామ్స్. సో, ఈ ఎగ్జామ్స్‌లో మీరు ఆన్సర్‌ని ప్రాపర్‌గా అటెండ్ చేస్తున్నానా లేదా వితిన్ ది టైం పీరియడ్ అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్. ఓకే. సో, ఇక్కడ లైక్ ఒక 100 మెంబర్స్ మనం ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఓకే, మెయిన్స్‌కి ఎగ్జామ్ రాస్తున్నారు అనుకుందాం. 100 మెంబర్స్‌ది సేమ్ హ్యాండ్ రైటింగ్ ఉండదు, రైట్? సో, దెర్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. అండ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మై ల్యాబ్ అండ్ ప్రొవైడింగ్ యూ సమ్ మెటీరియల్, రైట్? సో, అదే మెటీరియల్‌ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ రీడింగ్ ఇట్. అండ్ కొందరు బై హార్ట్ కూడా చేసి పెడతారు. వెల్ అండ్ గుడ్. తర్వాత వెళ్ళే ఎగ్జామ్‌లో రాస్తున్నప్పుడు సో, ఐ యామ్ రైటింగ్ ది సేమ్ ఆన్సర్ అండ్ యూ ఆల్సో రైటింగ్ ది సేమ్ ఆన్సర్. బట్ నాకు ఇక్కడ మార్క్స్ వస్తుంది అండ్ ఎక్కడ లాస్ అవుతుంది అనేది ఇక్కడ హ్యాండ్ రైటింగ్లో మనకి తెలుస్తుంది. హ్యాండ్ రైటింగ్ అండ్ పేపర్ ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. సో, ఇది మొత్తం కూడా మనకి ఎగ్జామ్స్ డైలీ కంటిన్యూషన్లో రాయడం వలన మీకు ఆన్సర్స్ ఎలా రాయాలి అండ్ టైం వితిన్ ది టైంలో నేను రాయగలుగుతున్నానా లేదా, అండ్ నేను ఆ హరీలో రాస్తున్నప్పుడు నా హ్యాండ్ రైటింగ్ అనేది ఎలా ఉంది అనేది మనకు ఇక్కడ అర్థం అవుతుంది. సో, ఆ విధంగా మనకి మెయిన్స్ బ్యాచ్ అయితే హెల్ప్ చేస్తుంది. ఓకే, ఫైన్ అండ్ వెల్. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఏమేమి ఎగ్జామ్స్ రాస్తున్నాం అండ్ ఏముంది ఇక్కడ చూసినట్లయితే మనకి క్రిమినల్ లాస్ ఉంది అండ్ సివిల్ లాస్ ఉంది. ఓకే. సో, క్రిమినల్ లాస్లో నుంచి ప్రాపర్గా మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ మేనర్ సివిల్ లాస్లో నుంచి కూడా మీకు ప్రాపర్గా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కమ్మింగ్ టు ద థర్డ్ పార్ట్, సో ఏముంది ఇక్కడ? ఎస్సే రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ ఉంది. మరి దీనికి కూడా ఎగ్జామ్ పెడతారా అంటే దీనికి ఎగ్జామ్ పెట్టట్లేదండి. ఎందుకంటే మనకు టైం లేదు. సో, మెటీరియల్ మేము ప్రాపర్‌గా ఇస్తాము మీకు. సో, ఈ మెటీరియల్‌ని మీరు చదువుకుంటే సరిపోతుంది. సో, నో నీడ్ టు వర్రీ. ఎందుకంటే మనకి టైం మేనేజ్మెంట్ అర్థమవుతుంది అండ్ ఆన్సర్స్ అనేది అర్థమవుతుంది కాబట్టి మీకు ఏ విధంగా రాయాలి అనేది మనం ఇక్కడ ఇన్పుట్స్ అనేది ఇస్తాము మెటీరియల్‌లో. అండ్ సివిల్ అండ్ క్రిమినల్ లాస్ ఎగ్జామ్స్ అనేవి అన్ని క్వెషన్స్ చదివిస్తాం కాబట్టి మీరు ఎగ్జామ్స్‌ని ప్రాపర్‌గా రాయగలరు. ఓకేనా? And the most important point is that it is mandatory to attend every exam. If you do not attend an exam, you may be terminated from the batch. సో, ఈ కండిషన్ని మాత్రం మేము 100% ఫాలో అవుతాం. వై? ఎందుకంటే ఈ కండిషన్ కానీ లేదు అనుకోండి, మీరు మైలా పాయింట్ ఎగ్జామ్స్ బ్యాచ్లో ఉండి కూడా ఏం యూస్లెస్ అయిపోతుంది. ఎందుకంటే గైస్ మనకి తెలుసు ఆల్రెడీ ఎన్ని లైక్ ఏమేమి సిలబస్ మనకి ఉంది తెలుసు అండ్ యూ మే హ్యావ్ ద మెటీరియల్ ఆల్సో. బట్ ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి, మనకు ఒక మెంటర్ అనేది ఉండాలి
అండ్ మీకు ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నాను అనేది మీకు అప్పటికప్పుడు మీకు ఒక ఇన్పుట్స్ అండ్ రిజల్ట్స్ అనేది ఉండాలి. సో దానికోసం మనం ప్రాపర్గా ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నాము అండ్ పేపర్ కరెక్షన్స్ ఇచ్చి మీకు మార్క్స్ ఇస్తున్నాము. సో దీనివలన మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది, రైట్? అందులో కానీ ఇన్కన్సిస్టెంట్గా కానీ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, వన్ ఎగ్జామ్ రాస్తారు, నెక్స్ట్ రాయరు, మళ్ళీ రాస్తారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? అండ్ మనకి కూడా మేము కూడా ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నప్పుడు మీరు ఎగ్జామ్ని రాయాలి. సో యు ఆర్ ది పేయింగ్ ది సమ్ మనీ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామ్స్ బ్యాచ్. సో యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. అండ్ అందుకే మీరు కంపల్సరీగా ఎగ్జామ్స్ని అయితే అన్నీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ టైం టేబుల్ అండ్ ఎలా ఉంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అండ్ మేము ఏమేమి కవర్ చేస్తున్నాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ బ్యాచ్ వచ్చేసి 10th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ అసలు ఎందుకు మైలా పాయింట్ మెయిన్స్ ఎగ్జామ్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనేది మీకు క్లియర్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనేది చెప్తున్నాం. ఓకే. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ని మీరు ఎలా డిసైడ్ చేస్తారు మేడం అని మీకు డౌట్ రావచ్చు, రైట్? సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ లాస్ట్ 30 to 35 years వరకు కూడా మేము ప్రాపర్గా అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఒక ప్రాపర్ యాక్టివైజ్గా అనాలిసిస్ చేసి పెట్టాము. సో దాని విధంగానే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. సో లిటరల్లీ మీరు 30 to 35 అన్ని లాస్ట్ ప్రీవియస్లీ మోడల్ పేపర్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా మీ చేత మేము ఈ టైంలో చదివించడం అనేది జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, బుక్స్ అండ్ హార్డ్ కాపీస్. సో మనం ప్రిపేర్ అవ్వాలి అని అంటే ది మేజర్ పార్ట్ వచ్చేసి మనం అసలు ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో దానికోసం మేము మైలా పాయింట్ నుంచి మీకు ప్రాపర్గా బుక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి 8 వాల్యూమ్స్ ఉంటుంది. సో అన్నీ కవర్ చేస్తాము, ఇంక్లూడింగ్ థర్డ్ పార్ట్ ఆల్సో. మీకు అన్ని బుక్స్ కూడా మీకు అనేది ప్రాపర్గా వచ్చేస్తుంది. అండ్ ఈ బుక్స్ మీకు విత్ ఇన్ ది టైం రావాలి అని అంటే లైక్ చూడండి సార్, మనకి లైక్ ఏపీ నుంచి స్టూడెంట్స్ చాలామంది, తెలంగాణలో డిఫరెంట్ విలేజెస్లో నుంచి కూడా ఉన్నారు. కాబట్టి మీకు కనీసం 5 to 7 days కూడా టైం తీసుకుంటుంది. ఓకే. కాబట్టి మీరు అర్లీగా ఎన్రోల్ చేసుకొని అర్లీ కన్ఫర్మ్ చేసుకున్నారనుకోండి, తొందరగా వస్తుంది. లేదు రాలేదు అనుకోండి, వాట్ నెక్స్ట్? సో దానికోసం మేము సాఫ్ట్ కాపీ అనేది కూడా యాప్లో మేము అవైలబుల్ పెడతాము. సో అంతవరకు మీరు సాఫ్ట్ కాపీస్తో కానీ మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ కాపీస్ వచ్చాక యూ కెన్ కంటిన్యూ. బట్ మై సజెషన్ ఈస్ దట్ మీరు అర్లీ ఎన్రోల్మెంట్ చేసుకుంటే మీకు అర్లీగా బుక్స్ వచ్చేస్తుంది. సో యూ విల్ రెడీ ఫర్ ది ప్రిపరేషన్ అండ్ ఎగ్జామ్స్. ఓకే. అండ్ ఫైన్ మేడం, మీరు మనం చదువుతున్నాం. ఓకే. చదువుతున్నప్పుడు ఒకవేళ ఏమైనా డౌట్స్ వచ్చాయి అనుకోండి, సో ఎలా మీరు ఏమైనా చెప్తారా? దీనికి ఆల్టర్నేట్గా మేము రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా కానివ్వండి, మీరు ఏదైనా యాక్ట్ వైజెస్లో మేము ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నాము. మీరు చదువుతున్న ఆన్సర్లో కానీ ఏదైనా సెక్షన్స్ డౌట్ ఉంది అనుకోండి, మీరు ప్రాపర్గా రికార్డ్ క్లాసెస్కి వెళ్ళి యాక్సెస్ తీసుకొని హ్యాపీగా అక్కడ చదువుకొని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ సెక్షన్ రిలేటెడ్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీకు అది మొత్తం క్లియర్ అయిపోతుంది. ఫైన్. అండ్ ది నెక్స్ట్, షెడ్యూల్డ్ ఎగ్జామ్స్. సో మేము ఈ ఎగ్జామ్స్ని ఎన్ని డేస్ ప్లాన్ చేసాము? 80 days ప్లాన్ చేసాము. సో మనం 10th నుంచి జూలై 10th నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తున్నాం మనము 27/9. ఓకే. అండ్ మీకు డౌట్ రావచ్చు, అండ్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇంకా ఈ డేట్లో పెడుతున్నారో మనకు తెలియట్లేదు. సో 27/9 తర్వాత పెడితే వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన అన్ని క్వశ్చన్స్ కూడా చదవడం అయిపోతుంది కాబట్టి వీఆర్ ది రెడీ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామ్. ఒకవేళ విత్ ఇన్ ది టైంలో కానీ పెట్టారు అని అనుకోండి, మనం మిగతావి ఇంకా కొంచెం ఫాస్ట్గా, అంటే మీరు ఇక్కడ చూస్తే చూడండి, రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఓన్లీ 4 ఉంది, స్టాంప్ యాక్ట్లో 2 ఉంది, ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్లో 1 ఉంది, అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్లో 4 ఉంది. సో వీ కెన్ మేనేజ్ ఇట్, డోంట్ వరీ. ఓకే. ఒకవేళ మనకి మెయిన్స్ ఎగ్జామ్ కానివ్వండి బిఫోర్ 27/9కి కానీ వచ్చింది అనుకోండి, మనం దాన్ని ప్లాన్ చేద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ కెన్ గో విత్ 80 days. ఓకే. సో ఈ 80 daysలో ప్రాపర్గా మీరు హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చదువుతారు. లెట్స్ సి, ఐ విల్ షో యూ వన్ థింగ్. యా, ఇక్కడ చూసినట్లయితే మీరు క్రిమినల్ లాస్లో ఎన్ని క్వశ్చన్స్ చదువుతున్నారు సార్? 253. అండ్ పాస్ట్ 30 to 35 years అంటే 1970లో ఉన్నవి కూడా మీ చేత కవర్ చేపిస్తున్నాం మేము.
అండ్ ఇక్కడ యాక్ట్ వైజ్లో కంప్లీట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ప్రాపర్గా సిఆర్పిసి, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ చూద్దాం. ఓకే, ఐపీసీ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 10/7/2024లో మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఇక్కడ వచ్చేసి మనము 1 to 10 క్వశ్చన్స్ అనేది మీకు డైలీ టార్గెట్ లాగా డైలీ 10 క్వశ్చన్స్ మీరు చదవాలి. ఓకే, సో డైలీ 10 క్వశ్చన్స్ చదవాలి. అండ్ మేము ఈ క్వశ్చన్స్ రిలేటెడ్ క్వశ్చన్ పేపర్స్ని యాప్లో అప్లోడ్ చేసేస్తాం. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి మేము రాసిన ప్రతి పేపర్ చదువుతున్నాము 10 పేపర్స్ అని అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 పేపర్స్ ఆర్ హియర్ ఇన్ ద ఐపీసీ కదా, ఈ 6 పేపర్స్కి కూడా మీరు ఎగ్జామ్ పెడతారా అంటే నో సార్, ఓన్లీ గ్రాండ్ టెస్ట్ ఉంది కదా 61లో మేము 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే, ఓకే, అన్ఇంపార్టెంట్ ఏమీ లేదు. బట్ 61లో మేము ప్రాపర్గా 100 మార్క్స్ కోసం ఒక పేపర్ని రెడీ చేస్తాము. దానిని మేము గ్రాండ్ టెస్ట్గా మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ పేపర్ని మేము కరెక్షన్స్ చేసి మీకు ఇన్పుట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు డైలీ టార్గెట్ లాగా 10 క్వశ్చన్స్ అనేది డైలీ చదువుతారు. అండ్ ఇందులో చదివిన తర్వాత మీరు సెల్ఫ్గా ఆన్సర్స్ రాయండి. డైలీ 10 క్వశ్చన్స్ చదవండి అండ్ రాయండి. ఫైనల్గా గ్రాండ్ టెస్ట్లో నుంచి మేము మీకు ప్రాపర్గా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ అనేది ఈ 61 క్వశ్చన్స్లో నుంచి ఏమైనా ఎలాగైనా రావచ్చు. 100 మార్క్స్కి మేము ఆ పేపర్ని ప్రిపేర్ చేస్తాం. సో దీనిపైన మనకి కరెక్షన్ ఉంటుంది. ఇన్ ద సేమ్ మేనర్ మనకి సిఆర్పిసిలో కూడా మొత్తం 84 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంది ఇంతవరకు. సో దట్ ఇందులో 84లో నుంచి మనం మళ్ళీ గ్రాండ్ టెస్ట్ లాగా మళ్ళీ 10 క్వశ్చన్స్, అంటే లైక్ 100 మార్క్స్కి 10 క్వశ్చన్స్ అని కాదు, అందులో సబ్ క్వశ్చన్స్ కూడా ఉంటుంది. 100 మార్క్స్ కోసం మేము మీకు పేపర్ అనేది ప్రిపేర్ చేసి ఎగ్జామ్ పెడతాము. అండ్ ఈ పేపర్ అనేది మళ్ళీ మీకు కరెక్షన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సో ఎవిడెన్స్ యాక్ట్లో కూడా 56 క్వశ్చన్స్ ఉంది కాబట్టి ఇందులో నుంచి మేము పెడతాం. అండ్ మైనర్ యాక్ట్స్కి వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది. అండ్ 100 మార్క్స్ కోసం మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 3 hours ఉంటుంది. అండ్ 50 మార్క్స్ కోసం రాస్తున్నప్పుడు 1.5 hour అనేది మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ విధంగా మేము క్రిమినల్ లాస్లో నుంచి 253 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీతో చదివిస్తాము అండ్ ఎగ్జామ్ పెడతాము. అండ్ ఈ పేపర్స్ అనేవి మీకు కరెక్షన్స్ జరుగుతుంది. అండ్ ఇక్కడ గ్రాండ్ టెస్ట్ ఉన్న అన్నీ కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ లాస్ట్లో ఈ అన్ని క్వశ్చన్స్లో నుంచి క్రిమినల్ లాస్లో నుంచి ఒక గ్రాండ్ టెస్ట్, ఇన్ ద సేమ్ మేనర్ సివిల్ లాస్లో నుంచి ఒక గ్రాండ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం వలన సో ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఒకటి అయిపోతుంది, సబ్జెక్ట్ వైజెస్లో గ్రాండ్ టెస్ట్ అయిపోతుంది. అండ్ డైలీ మనం 10 క్వశ్చన్స్ టార్గెట్ లాగా ఈ 80 డేస్లో మొత్తం అంతా కవర్ చేస్తాము. ఈ విధంగా 253 క్వశ్చన్స్ ఉంది. అండ్ సివిల్ లాస్లో 274 క్వశ్చన్స్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ లైక్ సివిల్ లాస్లో చూసినట్లయితే ఇక్కడ కూడా చూడండి 114 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి. సో ఇలాగే డైలీ 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40 ఈ విధంగా మనం అన్ని క్వశ్చన్స్ కూడా మీ చేత చదివిస్తాము. అండ్ డైలీ 10 క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ సెల్ఫ్గా రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ గ్రాండ్ టెస్ట్ అనేది మాకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ పేపర్ కరెక్షన్స్ చేసి మీకు మళ్ళీ ఇన్పుట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 36 ఉంది. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో 38 ఉంది. సో 38 అంటే 100 మార్క్స్కి కాకుండా 50 మార్క్స్కి మీకు 1.5 hourలో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ టైమింగ్ ఏంటి? సో మేము యాక్చువల్లీ టైమింగ్ వచ్చేసి 10 to 1లోనే మేము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము. ప్రాపర్గా ఆ టైంకి మేము మైలా పాయింట్ యాప్లో మీకు లైక్ క్వశ్చన్ పేపర్ని ఎగ్జాక్ట్లీ 10 వరకు మీకు పెడతాము. డైలీ క్వశ్చన్స్ ఏది అయితే ఉంది అది ఇచ్చేస్తాము, లైక్ అప్లోడ్ చేసేస్తాము. బట్ గ్రాండ్ టెస్ట్ మాత్రం ఆ సేమ్ డేలోనే ఒక 5 minutes ముందు మీకు అక్కడ గ్రాండ్ టెస్ట్ పేపర్ అనేది అవైలబుల్ ఉంటుంది యాప్లో. ప్రాపర్గా 10కి స్టార్ట్ చేయాలి అండ్ 1కి కంప్లీట్ చేయాలి. అండ్ 1 to 1:30 వరకు మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారో ఆ పేపర్స్ని పీడిఎఫ్గా చేసి మీరు నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ యాక్చువల్లీ పైన మీకు ఆల్రెడీ 9300 నెంబర్ డిస్ప్లే అవుతుంది. బట్ డోంట్ కాల్ ఆన్ దట్ నెంబర్, రైట్ ఇట్ డౌన్. మై కాంటాక్ట్ నెంబర్ 7989269165. సో ఎందుకు అంటే 9300లో మహేష్ సార్ ఉంటారు. అందులో ఇప్పుడు సార్ ఫిజికల్ బ్యాచ్లో బిజీగా ఉన్నారు కాబట్టి డోంట్ డిస్టర్బ్ టు మహేష్ సార్ అండ్ యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. అండ్ నేను మీకు టెక్స్ట్లో కూడా అక్కడ మా కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చేస్తాము. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, అండ్ అంత బాగుంది మేడం.
ఇక్కడ గ్రాండ్ టెస్ట్ కరెక్షన్స్ ఉంది, 80 డేస్ ప్రోగ్రామ్ బాగుంది, రికార్డింగ్ క్లాసెస్ ఉంది, ప్రాపర్గా 8 వాల్యూమ్స్ బుక్స్ అనేది ఇస్తున్నాము, అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్. మరి ఫీ స్ట్రక్చర్ ఏంటి? ఈ ఫీ వచ్చేసి అండి 9,999. సో ఇట్ ఈస్ వెరీ రీజనబుల్ ఫీ. వై? బికాస్ ఇందులో 5,000 రూపీస్ వర్త్ మీకు బుక్సే వచ్చేస్తున్నాయి. ఓకే, మిగతా 5,000 వర్త్లో మీరు ఎగ్జామ్స్ మీతో రాయిస్తున్నాం, పేపర్ కరెక్షన్స్ ఉన్నాయి, అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రికార్డెడ్ క్లాసెస్ అనేది మీకు 80 డేస్ వరకు అవైలబుల్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ మీకు టూ మంత్స్కి ఇంకా 10 డేస్ లైక్ ఎక్స్ట్రానే మీకు ఈ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటుంది కాబట్టి సో దిస్ ఈజ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఓకేనా? సో గైస్, మీరు ఇంకా ఆలోచించకుండా మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోండి. సో డోంట్ వెయిట్ ఫర్ ది రిజల్ట్స్, ఎందుకంటే రిజల్ట్స్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు పేపర్ చాలా వరకు యావరేజ్గానే ఉంది కాబట్టి సో మేబీ ఎక్కువ మందికి మనకి మెయిన్స్కి రాయడానికి ఆపర్చునిటీ దొరకవచ్చు. సో అప్పటికప్పుడు మనం ప్రిపేర్ అవుతే సరిపోదు కాబట్టి మీ స్ట్రాటజీస్ అండ్ మీ ఓన్ టైం టేబుల్ని ఫాలో అవుతూ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. అండ్ ద వన్ మోర్ థింగ్, మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 798-926-9165. సో ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మెయిన్స్ బ్యాచ్ కోసం మీ నేమ్స్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ చాలా మెంబర్స్ అయిపోతే మేము ఓన్లీ 50 మెంబర్స్ని తీసుకుంటాం. సో 50 మెంబర్స్ అయిపోతే మేము నెక్స్ట్ మళ్ళీ బ్యాచ్ని అనౌన్స్ చేయము అండ్ తీసుకోము. సో అర్లీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అర్లీగా బుక్స్ తీసుకోండి, అర్లీగా మీ సీట్స్ని కన్ఫర్మ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.